ఈ సమ్మర్ లో డీహైడ్రేషన్, వడదెబ్బలు, చెమట గుల్లలు, ఇండైజెషన్. ఈ వేసవి కాలంలో బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లైట్ కలర్. డీహైడ్రేషన్ వల్ల హెడ్ ఏక్స్ అనే, డీహైడ్రేషన్ వల్ల స్కిన్ అంతా. ఎందుకు చాలా మందికి ఈ సమ్మర్ లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సమ్మర్ లో మీ జీర్ణ వ్యవస్థ హెల్తీగా ఉండడానికి ది బెస్ట్ టిప్ ఏంటి అంటే, ఈ సమ్మర్ లో హెల్తీగా హ్యాపీగా ఉండడానికి హాయ్ అండి. వేసవికాలం వచ్చేసింది. ఎండలు, సెలవులు, మామిడికాయలు అంతా బాగానే ఉంది. కానీ ఇదే ఎండల వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బలు, చెమట గుల్లలు, ఇండైజెషన్, హెయిర్ ఫాల్ ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సమ్మర్లో హెల్తీగా హ్యాపీగా ఉండడానికి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ది బెస్ట్ టిప్స్ చెప్పుకోబోతున్నాం. దిస్ ఇస్ డాక్టర్ ఫాతిమా వెలుగోటి, న్యాచురోపతి ఫిజిషియన్. ఈ సమ్మర్లో మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం ఎందుకు అంత ముఖ్యం అంటే, బయట వేడి పెరిగే కొద్దీ ఆ వేడిని తట్టుకోవడానికి మన బాడీ ఏం చేస్తుందంటే, బాడీలో ఉన్న నీటిని చెమట రూపంలో బయటికి పంపిస్తూ బాడీని కూల్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే, బాడీలో నీటి శాతం అనేది తగ్గుతూ వస్తుంటుంది. సో దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, రెగ్యులర్గా తీసుకునే వాటర్ కంటే ఎక్కువ వాటర్ తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా సీజనల్ ఫ్రూట్స్ అయిన పుచ్చకాయ, తాటి ముంజలు ఇలాంటివి తీసుకోవాలి. అలాగే వెరీ ఇంపార్టెంట్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కోసం మీ డైట్లో ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలాంటివన్నీ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఈ వేసవి కాలంలో బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లైట్ కలర్ క్లాత్స్ లైక్ వైట్ కలర్ కానీ, క్రీమ్ కలర్ కానీ, అలాగే లైట్ కలర్ క్లాత్స్ మాత్రమే, అది కూడా కాటన్, లెనిన్, రియాన్ ఇలాంటి దుస్తులు మాత్రమే ధరించాలి. ఎందుకంటే ఇవి హీట్ని అబ్జర్వ్ చేసుకోవు. సో బాడీ కూల్గా ఉంచడానికి కొంచెం ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే ఈ కాటన్, లెనిన్, రియాన్ ఏమవుతుందంటే స్వెట్ని కూడా అబ్జర్వ్ చేసుకుని బాడీకి హీట్ ర్యాషెస్, చెమట గుల్లలు రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ ఎండాకాలంలో కుదిరినంత వరకు మాక్సిమం మార్నింగ్ 11 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు ఈ టైంలో సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి. లేదు మీకు ఏదైనా వర్క్స్ ఉన్నాయనుకుంటే మార్నింగ్ 11 AM లోపు ఈవినింగ్ 4 PM తర్వాత పెట్టుకునేలా ట్రై చేయండి. ఇలా చేసినట్టయితే మాక్సిమం వడదెబ్బలు రాకుండా ట్రై చేయొచ్చు. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అంబ్రెల్లా, సన్ గ్లాసెస్, వాటర్ బాటిల్ ఇవన్నీ క్యారీ చేయాల్సి ఉంటుంది. వేసుకునే దుస్తువులు కూడా కాటన్ దుస్తువులు అయి ఉండాలి. అది కూడా బాడీ మొత్తం ఫుల్ కవర్ అయ్యేలా చూసుకోండి. మీకు ఏదైనా ఫీల్డ్ వర్క్ ఉందనుకోండి, లైక్ మీరు ఎండలో వర్క్ చేయాల్సిందే, మీకు తప్పదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ప్రతి గంటకు ఒకసారి ఒక 10 minutes బ్రేక్ తీసుకొని నీడలో కూర్చొని ఒక తడి క్లాత్తో బాడీ మొత్తం తడుపుకుంటూ ఉండండి. ఇలా చేసినట్టయితే వడదెబ్బలు రాకుండా మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. ఈ సమ్మర్లో న్యాచురల్ అలాగే మన ట్రెడిషనల్ బెవరేజెస్ అయిన నన్నారి, సుగంధ, షరబత్, పానకం ఇలాంటివి తాగండి. ఇవి బాడీని కూల్గా ఉంచుతుంది, అలాగే హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అంతేకాకుండా మన బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసి బాడీని ఎనర్జెటిక్గా ఉంచుతుంది. కానీ ఇది తయారు చేసుకునేటప్పుడు మాత్రం చక్కెర వాడకం మాత్రం తగ్గించండి. ఎందుకంటే ఇది న్యాచురల్ కాదు. ఈ వేసవి కాలంలో చాలా మంది చల్లగా ఉంటాయని చెప్పేసి ఆల్కహాల్, బియర్స్, కూల్ డ్రింక్స్, ఇంకొంతమంది అయితే కాఫీ, టీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. సో ఇవేం చేస్తాయి అంటే డయూరిటిక్గా వర్క్ చేసి బాడీలో ఉన్న నీటిని యూరిన్ ద్వారా ఇంకా ఎక్కువగా బయటకు పంపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీని బదులు మన న్యాచురల్ అండ్ ట్రెడిషనల్ బెవరేజెస్ అయిన నన్నారి, సుగంధ, షరబత్, పానకం ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్టయితే బాడీని కూల్గా ఉంచుతుంది, అలాగే బాడీ హైడ్రేటెడ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే సీజనల్ డిసీజెస్ రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ సమ్మర్లో వచ్చే సీజనల్ ఫ్రూట్స్ ఏంటి? పుచ్చకాయ, కర్బూజా, తాటి ముంజలు, మామిడికాయలు. సో ఈ సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్ అని బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతాయి, అలాగే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అయితే సమ్మర్లో ఫ్రూట్స్ తినడానికి బెస్ట్ టైం ఏంటి అంటే మార్నింగ్ టైమ్స్. అలాగే మీ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని హై గ్లైసెమిక్ ఇండెక్స్ గల ఫ్రూట్స్ మాత్రం తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల హెడ్ ఏక్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ హెడ్ ఏక్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఇంటర్నల్గా అయితే వాటర్ అలాగే ఎలక్ట్రోలైట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. అదే ఎక్స్టర్నల్గా ఏం చేయొచ్చు అంటే,
గంధం పేస్ట్ని ఫోర్ హెడ్కి కానీ హెడ్కి కానీ అప్లై చేసినట్టయితే ఇది బాడీని కూల్గా ఉంచుతుంది, అలాగే హీట్ ర్యాషెస్ రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ సమ్మర్లో వచ్చే డీహైడ్రేషన్ హెడేక్స్ రాకుండా స్ట్రెస్ రిలీఫ్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ కుదిరినంత వరకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా గంధం చెక్కని నూరి రోజ్ వాటర్తో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే మార్కెట్లో గంధం పౌడర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అదైనా ట్రై చేయొచ్చు. ఈ ఎండాకాలంలో కుదిరినంత వరకు మాక్సిమం థర్మోస్టాటిక్ని మెయింటైన్ చేసి మట్టి కుండలోని వాటర్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది బాడీని కూల్గా ఉంచుతుంది, మినరల్స్ని ఇస్తుంది, బాడీ పీహెచ్ని మెయింటైన్ చేస్తుంది, అలాగే ఇండైజెషన్ రాకుండా వడదెబ్బలు రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కుదిరినంత వరకు మాక్సిమం కుండకి ట్యాప్స్ వస్తూ ఉంటాయి, సో అలాంటి కుండలను ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఈ వేసవి కాలంలో బాడీని కూల్గా ఉంచడానికి శీతకారి ప్రాణాయామ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయి అంటే మన పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి బాడీని కూల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది, అలాగే మన నర్వ్స్ కూడా కామ్గా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ శీతలి ప్రాణాయామ ఎలా చేయాలి అంటే టంగ్ని రోల్ చేసి టంగ్తో ఇన్హేల్ చేసి తర్వాత నోస్తో ఎక్స్హేల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలాగంటే అలాగే శీతకారి ప్రాణాయామ ఇది ఎలా చేయాలంటే మన టీత్ని క్లోజ్ చేసి టీత్తో ఇన్హేల్ చేసి తర్వాత నోస్తో ఎక్స్హేల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగంటే ఇంకొక ఇంపార్టెంట్ సమ్మర్ టిప్ ఏంటి అంటే ఈ సమ్మర్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే డైరెక్ట్గా ఆమ్లా పౌడర్ని కానీ హనీలో మిక్స్ చేసుకుని తీసుకున్నట్లయితే దీంట్లో వైటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఈ వేసవి కాలంలో బయట ఉండే వేడి వల్ల బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయి యూరిన్కి తక్కువగా వెళ్తూ ఉంటాం. సో ఇలా తక్కువగా వెళ్ళడం వల్ల యూరిన్ ద్వారా బయటికి వెళ్ళాల్సిన కెమికల్స్ అన్నీ బాడీలోనే ఉండిపోయి డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో అయితే కిడ్నీ స్టోన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే రెగ్యులర్గా బార్లీ వాటర్ కానీ సబ్జా వాటర్ కానీ కొత్తిమీర జ్యూస్ కానీ ఇలాంటివి తీసుకున్నట్లయితే ఇవి డయూరెటిక్గా వర్క్ చేసి ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నిటిని యూరిన్ ద్వారా బయటకు పంపించి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా హెల్ప్ చేస్తుంది. కిడ్నీ హెల్త్కి అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ సమ్మర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సమ్మర్లో ఏం చేస్తారు అంటే స్నానానికి వెళ్ళే ఒక 15 నిమిషాల ముందు బాడీ మొత్తానికి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత బాత్ చేసినట్టయితే ఇది మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించి బాడీని కూల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా చెమట గుల్లలు రాకుండా చర్మ పగుళ్ళు రాకుండా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈ సమ్మర్లో వచ్చే స్కిన్ డ్రైనెస్ని కూడా తగ్గిస్తుంది. ఈ వేసవి కాలంలో బయటికి వెళ్ళేటప్పుడు అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యే ముందు ఖచ్చితంగా న్యాచురల్ సన్ స్క్రీన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. న్యాచురల్ సన్ స్క్రీన్సా అదేంటి అంటే జస్ట్ కొంచెం అలోవెరా జెల్లో కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి అది బాడీకి అప్లై చేసినట్టయితే ఇది ఒక న్యాచురల్ సన్ స్క్రీన్ లా వర్క్ చేసి సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ సన్ రేస్ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ వేసవి కాలంలో డీహైడ్రేషన్ వల్ల స్కిన్ అంతా డ్రైగా పొడిగా ఉంటుంది. మీ స్కిన్ హెల్తీగా గ్లోగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే వాటర్ మెలన్ కానీ వాటర్ మెలన్ జ్యూస్ కానీ రెగ్యులర్గా తీసుకున్నట్లయితే దీంట్లో ఉండే రిచ్ యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ అనేది మీ స్కిన్ని కూల్గా ఉంచడానికి అలాగే హార్మ్ఫుల్ అయిన యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ మీ స్కిన్ హెల్తీగా గ్లోగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సమ్మర్లో బయట హీట్ పెరుగుతూ ఉంటుంది, అలాగే మన బాడీలో హీట్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా మందికి మడిమ పగుళ్ళు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ మడిమ పగుళ్ళు తగ్గాలి అంటే ఏం చేయాలి అంటే డైలీ మీ మడిమలకి కోకోనట్ ఆయిల్ని అప్లై చేసి ఒక 15 మినిట్స్ వరకు దానికి మర్దన చేసినట్లయితే ఈ మడిమ పగులు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. లేకపోతే ఇంకొక పద్ధతి ఏంటి అంటే ఒక టబ్ తీసుకొని టబ్లో కొన్ని వాటర్ ఫిల్ చేసి దాంట్లో కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసి మీ పాదాలని దాంట్లో ఒక 20 నుంచి 30 నిమిషాలు ఉంచినట్లయితే కూడా
ఈ మడిమ పగులు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఎండాకాలంలో హీట్ వల్ల స్కిన్ మీద నల్లగా, స్కిన్ డార్క్నెస్, అలాగే పిగ్మెంటేషన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటికి ఏం చేయాలి అంటే కొంచెం గంధం పౌడర్లో కొంచెం ముల్తాని మట్టి అలాగే రోజ్ వాటర్ని మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ని మీకు ఎక్కడైతే స్కిన్ డార్క్నెస్గా ఉంటుందో లేకపోతే పిగ్మెంటేషన్ ఉంటుందో అక్కడ అప్లై చేసినట్టయితే ఆ పిగ్మెంటేషన్స్ తగ్గడానికి, ఆ స్కిన్ డార్క్నెస్ తగ్గడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ సమ్మర్లో స్కిన్ హెల్త్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సమ్మర్లో బాడీలో పిత్త దోష అనేది ఎక్కువగా అయిపోయి మనకి డిఫరెంట్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ లైక్ అసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ పిత్త దోష తగ్గడానికి అలాగే ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి బెస్ట్ టిప్ ఏంటి అంటే జీలకర్ర. జీలకర్రని వాటర్లో బాగా బాయిల్ చేసి ఆ వాటర్ని తీసుకున్నట్లయితే ఇది ఎసిడిటీ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి అలాగే బెటర్ డైజెషన్కి అలాగే బాడీని కూల్గా ఉంచడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ సమ్మర్లో మీ జీర్ణ వ్యవస్థ హెల్తీగా ఉండడానికి ది బెస్ట్ టిప్ ఏంటి అంటే మజ్జిగలో కొంచెం రాక్ సాల్ట్, కొంచెం ఇంగువ వేసి ఆ మజ్జిగ తీసుకున్నట్లయితే ఈ రాక్ సాల్ట్ మీ బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ ఇంగువ మీ డైజెస్టివ్ ఫైర్ని ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే ఎలాగో మజ్జిగ ప్రోబయోటిక్ కాబట్టి మీ గట్ అనేది హెల్తీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన జీర్ణ వ్యవస్థ హెల్తీగా ఉండడానికి ఈ సమ్మర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు చాలా మందికి ఈ సమ్మర్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే ఈ సమ్మర్లో మనకి నైట్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ హీట్ వల్ల ఇరిటేషను, స్వెట్ వల్ల నైట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలా సరిగా నిద్ర లేకపోవడం వల్ల బాడీలో చాలా రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే నిద్రపోయే ఒక గంట ముందు స్నానం చేయడం కానీ లేకపోతే ఒక బకెట్ ఆఫ్ వాటర్లో మీ కాళ్ళని ఒక 10 నిమిషాలు ఉంచినట్లయితే మీకు ఎటువంటి స్లీప్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ సమ్మర్లో ఉండే హీట్ వల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోయి బాడీలో కార్టిసాల్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఇలా రెగ్యులర్గా జరగడం వల్ల హార్మోనల్ ప్రాబ్లమ్స్ అయిన పీసీఓడి, డయాబెటీస్, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈ కండిషన్స్ అన్నీ ఇంకా వర్స్ అవుతూ ఉంటాయి. సో ఇలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే డైలీ ఒక టీ స్పూన్ సోంపుని వాటర్లో బాగా బాయిల్ చేసి ఆ వాటర్ని తీసుకున్నట్టయితే ఇది మీ బాడీలో హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసి ఇలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే బాడీలో హార్మోన్ బ్యాలెన్స్కి ఈ సమ్మర్లో ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ సమ్మర్లో మనం వాటర్ లాస్ అనేది ఎక్కువగా అవుతూ ఉండడం వల్ల బ్లడ్ అనేది థిక్గా అయిపోయి బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది కార్డియాక్ పేషెంట్స్కి ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే వాటర్ అనేది మంచిగా తీసుకుంటూ దీంతో పాటు ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ అయిన ఫ్లాక్ సీడ్స్ కానీ, చియా సీడ్స్, వాల్నట్స్ వీటితో పాటు గార్లిక్ని కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఇది ప్లేట్లెట్స్ అనేవి అగ్రిగేట్ అవ్వకుండా బ్లడ్ అనేది క్లాట్ అవ్వకోకుండా మీకు హెల్ప్ చేస్తుంది. ఈ సమ్మర్లో హీట్ వల్ల హార్ట్ మీద ఇంకా స్ట్రెస్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఎవరికైతే బీపీ ఇష్యూస్ ఉంటాయో అలాగే కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయో వీళ్ళకి హార్ట్ పాల్పిటేషన్స్ అనేవి ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అలాగే బీపీ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో ఇవి తగ్గాలి అంటే ఏం చేయాలంటే మీ రెగ్యులర్ డైట్లో కోకోనట్ వాటర్ అలాగే వాటర్ మెలన్ని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే దీంట్లో ఉండే పొటాషియం అనేది మీ హార్ట్ పాల్పిటేషన్స్ తగ్గడానికి అలాగే బీపీ అనేది ఫ్లక్చువేట్ అవ్వకోకుండా మీకు హెల్ప్ చేస్తుంది. కార్డియాక్ హెల్త్కి ఈ సమ్మర్లో ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ వేసవి కాలంలో ఉండే హై టెంపరేచర్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఉన్న సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి. సో దీనివల్ల నర్వస్ ఇరిటబిలిటీ, యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ లూక్వామ్ వాటర్లో కొంచెం నెయ్యి అలాగే కొంచెం పసుపు మిక్స్ చేసుకొని తీసుకున్నట్లయితే ఇది మైలిన్ షీత్ రిపేర్కి అలాగే నర్వ్స్ యొక్క ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ ఇవి రాకుండా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ సమ్మర్లో మనం ఎక్కువగా చెమట రూపంలో ఎలక్ట్రోలైట్స్ని
లైక్ సోడియం, పొటాషియం, మెగ్నీషియమ్స్ ఇవి ఎక్కువగా లాస్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే నర్వ్స్ లోపల జరగాల్సిన న్యూరో ట్రాన్స్మిషన్స్ అనేవి సరిగ్గా జరగక మనకి న్యూరో ఎలక్ట్రికల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఎక్కువగా అయిపోయి మనకి టింగ్లింగ్ సెన్సేషన్స్ రావడం, అలాగే నమ్నెస్ రావడం, ఫెటిగ్ రావడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే వాటర్లో కొన్ని యాలకులు, అలాగే దాల్చిన చెక్క, నిమ్మరసం, అలాగే ఉప్పు వేసుకొని ఇది రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకి నర్వ్స్ యొక్క బ్యాలెన్స్కి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నర్వస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లేకపోతే నర్వస్ హెల్త్కి ఈ సమ్మర్లో ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ సమ్మర్లో కొన్ని రకాల పెయిన్స్ తగ్గుతూ ఉంటే ఇంకొన్ని రకాల పెయిన్స్ లైక్ మజిల్ పెయిన్స్, ఫ్యాషియా పెయిన్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి మజిల్లో, ఫ్యాషియాలో కూడా వాటర్ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది ఈ సమ్మర్లో. సో దీనివల్ల మజిల్ క్రాంప్స్ రావడం, ఫ్యాషియా టైట్నెస్ అనిపించడము, అలాగే బాడీ మొత్తం చాలా వీక్గా అనిపించడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటికి ఏం చేయాలి అంటే నెంబర్ 1 వాటర్ మంచిగా తీసుకోవాలి. అలాగే నెంబర్ 2 ఏంటి అంటే డైలీ సింపుల్ డైనమిక్ స్ట్రెచెస్ అనేది చేసుకోవాలి. అది ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ ఇలా చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే బయట వాతావరణం కొంచెం చల్లబడుతుందో అప్పుడు చేసుకోవాలి. మళ్ళీ హెవీ ఎక్సర్సైజెస్, కార్డియో ఎక్సర్సైజెస్ ఇవన్నీ సమ్మర్లో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ ఏంటంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమ్మర్లో స్వెట్ రూపంలో మెగ్నీషియం కూడా లాస్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల మజిల్ క్రాంప్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మీ డైలీ డైట్లో అరటిపళ్ళు, అలాగే ఆకుకూరలు, బాదం పప్పు ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మెగ్నీషియం బాగా అంది బాడీకి, మజిల్ క్రాంప్స్ రాకోకుండా హెల్ప్ చేస్తుంది. సో నేచర్తో సింక్లో ఉన్నట్లయితే సీజన్స్ ఎలా చేంజ్ అయినా మీ హెల్త్ స్టేబుల్గా ఉంటుంది. సో సమ్మర్ని ఎంజాయ్ చేయండి, హీట్ని హ్యాండిల్ చేయండి, అలాగే వెరీ ఇంపార్టెంట్ మీ బాడీ మాట వినండి. సో ఇవి ఈ సమ్మర్ కావాల్సిన సింపుల్ అండ్ పవర్ఫుల్ టిప్. సో నెక్స్ట్ వీడియోలో స్కిన్ హెల్త్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కిడ్నీ హెల్త్కి, హార్ట్ హెల్త్కి, నర్వ్స్ హెల్త్కి వీటన్నిటికీ ఈ సమ్మర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.